గుత్తొంకాయ కర్రీ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది థిక్ గ్రేవీతో. ఇంకా ఈ కర్రీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. వీటి కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు తెల్ల వంకాయలను తీసుకున్నాను. ఒక బకెట్లోకి నీళ్ళని తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు యాడ్ చేసి ఈ తెల్ల వంకాయలను వేసేసాను. ఒక పావుగంట మీరు అలా ఉంచేసారంటే ఆ వంకాయలకి ఏమన్నా కెమికల్ కొడతారు కదండి. ఎందుకంటే వంకాయ చెట్లకి పురుగులు ఎక్కువ ఉంటాయి, డెఫినెట్గా కొడతారు. ఆ కెమికల్ అంతా కూడా పోతుంది. అందుకని చెప్పని ఫస్ట్ మాత్రం మీరు ఎప్పుడు వంకాయ కర్రీ చేసుకున్నా ఇలాగే వేసేసుకొని నీళ్ళల్లో ఒక పావుగంట వదిలేసేయండి. తర్వాత దీనికోసం కావాల్సిన పదార్థాలు: చింతపండు ఒక నిమ్మకాయలో సగం అంతా నానబెట్టుకున్నాను ఒక పావుగంట ముందు. 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి, ఇంకా చెక్క ఒక చిన్న ముక్క ఇరుచుకొని తీసుకున్నాను. ఒక 4 లవంగాలు, 3 యాలుక్కాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బాండీని స్టవ్ పై పెట్టుకొని దానిలో మనం తీసుకున్న దినుసులు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి నేను సన్నగా తరుక్కున్నాను, అవి కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోండి. ఎండు కొబ్బరి త్వరగా వేగుతుంది కాబట్టి లైట్గా వేగినాక అప్పుడు నువ్వులు వేసేసుకుంటే నువ్వులు ఆ వేడికే చిటపటలాడిపోయినాయండి. పల్లీలు అయితే నేను ఆల్రెడీ వేయించుకున్నాను. అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టమాటా అలాగే ఉల్లిపాయ కూడా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసాను, ఒక పావు టేబుల్ స్పూను. క్రిస్టల్ సాల్ట్ వచ్చేటప్పటికి ఒక పావు టేబుల్ స్పూను, ఒక స్పూన్ నిండా కారము, ఒక ఫుల్ స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసాను. ఇదంతా కూడా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తున్నాను. ఎక్కడ కొంచెం కూడా పలుకు తగలకూడదు, చాలా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక బాండీ తీసుకొని బాండీ వెడల్పాటికి తీసుకోండి. దాంట్లో నూనెని 3 గంటలు వేసుకొని వేడి చేసుకుంటున్నాను, సిమ్లో పెట్టుకున్నాను. ఈ లోపల వంకాయలు కట్ చేసుకుందామని చెప్పని వంకాయలు కట్ చేసుకున్నాను. వంకాయల్ని మామూలుగా గుత్తొంకాయ కర్రీకి 4 పచ్చాలుగా కోసుకుంటాం కదా, అలా కట్ చేసేసుకోండి. తర్వాత నూనె వేడైన తర్వాత ఈ వంకాయలు కూడా వేసేసుకొని వీటికి మనకి ఉప్పు పసుపు పట్టాలి కాబట్టి కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల వంకాయలు కూడా చప్పదనం లేకుండా చక్కగా ఉప్పు పసుపు పట్టి టేస్టీగా ఉంటాయి తినటానికి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కొంచెం వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయినాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆనియన్ టమాటా పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా పోయేటట్టుగా చక్కగా మగ్గించుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇలా కూడా ఫ్లేవరు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పని ఇలా ట్రై చేశాను. కరివేపాకు యాడ్ చేశాను 2 రెమ్మలు, మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే అని. అంతా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ వంకాయ అనేది హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల వంకాయకి ఉప్పు కారం మసాలాల ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో కూడా వంకాయ అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయినాక మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది యాడ్ చేసేసేయండి. ఇంకా వాటర్ కూడా నేను కొంచెం ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేశాను. మీరు చిక్కదనం ఎలా తింటారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కొంతమంది చిక్కగా తింటారు కర్రీ, కొంతమంది పల్చగా తింటారు కదా, అందుకని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వంకాయలు మాత్రం చిదరకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. సిమ్లో కుక్ చేసుకోవటం వల్ల ఈ ఫ్లేవర్స్ అనేవి వంకాయలోకి బాగా వెళ్తాయి. వంకాయ కూడా తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఒకవైపు మగ్గి ఒకవైపు మగ్గకుండా అట్లా బాగుండదు కదా, అందుకని ఒకవైపు మగ్గినాక ఇంకో వైపుకు తిప్పేసుకోండి. ఈ కర్రీ అయితే అడుగేం పట్టదండి, బాగుంటుంది తినటానికి కూడా.
అసలు కలుపుకోవాల్సిన అవసరమే లేదు గరిటెతోటి. వంకాయలు కూడా అవే తిరిగిపోతున్నాయండి నేను తిప్పే లోపలే. బగారా రైస్కి, అన్నానికి, చపాతీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. 15 to 20 మినిట్స్ తర్వాత ఆయిల్ అలా బయటకు విడిచిందంటే మనకు కర్రీ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో కలిపేసుకోండి. ఒకసారి కర్రీని ఇలా కూడా ట్రై చేయండి. చేపల పులుసులాగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.